ఏదైతే క్రమంగా బుజ్జగింపు రాజకీయాల కోసం యూరప్ దేశాలని నాశనం చేస్తున్నటువంటి పార్టీలకి చెక్ పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అందులో ప్రధానంగా యూకే రిఫార్మ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. మైనారిటీ బుజ్జగింపు ఏదైతే ఆ రాడికల్ ఇస్లామిస్టులకి ప్రభుత్వాలు భయమో దాసోహమో లేదా లొంగిపోతున్నారో తెలియదు, కానీ అక్కడ అరాచకాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటుంట వేళ విసిగిపోయిన ప్రజలు బ్రిటన్లో అలా చేస్తుంటే తాజాగా ఇప్పుడు ఫ్రాన్స్ కథ మారిపోయింది. ఇప్పటిదాకా మేక్రాన్కి సంబంధించిన పార్టీ సర్వనాశనం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. మ్యారిన్ లీపెన్ పార్టీ లార్జెస్ట్ ఓటు సంపాదించింది. 38% ఓట్లు ఈ లేపెన్ పార్టీకి వస్తే, ఈ మేక్రాన్ వాళ్ళ పార్టీకి సంబంధించి లెఫ్ట్కి సంబంధించి 17% ఓట్లు సాధించింది. అట్టాల్ పార్టీ 14%, రిటాయిల్యూ 9%, హోలాండే 8%, జమ్మోర్ 4%, తోండియార్ 4%, రోసెల్ 3%, డుపోంట్ ఐగాన్ 2% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ అసలు మెజారిటీ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఈ మిగతా అన్ని గెలిపి, గతంలో మనకి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఎట్లా జట్టు కట్టారు. మధ్యన కర్ణాటకలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్కి వస్తే కాంగ్రెస్ జేడీఎస్ ఎట్లా జట్టు కట్టారు, అట్లా జట్టు కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మేక్రాన్ గతంలో కూడా అట్లాగే సాధించాడు.